భారతదేశంలో అనేక సుప్రసిద్ధ దేవాలయాలు ఉన్నాయి. అయితే వీటిలో కొన్నింటిని అదృష్ట దేవాలయాలుగా పిలుస్తారు. ఈ దేవాలయాలను జీవితంలో ఒక్కసారైనా దర్శించుకోవాలని పెద్దలు చెబుతారు. వాటిలో ప్రముఖంగా మహాలక్ష్మి ఆలయం, లక్ష్మీనారాయణ టెంపుల్, నిమిషాంబ టెంపుల్, వైష్ణోదేవి ఆలయం, స్వర్ణ దేవాలయం, మహాకాళేశ్వర జ్యోతిర్లింగం, శ్రీ వెంకటేశ్వర స్వామి, సిద్ధి వినాయక ఆలయం, కాశీ విశ్వనాథ్ సూర్య దేవాలయంగా ఉన్నాయి. వీటిని ఇప్పటి వరకు దర్శించుకోకపోతే కొత్త ఏడాది 2026లో అయినా దర్శించుకోండి. మహాలక్ష్మి ఆలయం ముంబైలోని మహాలక్ష్మి ఆలయం సంపద శ్రేయస్సుకు అధినేత అయిన మహాలక్ష్మి అమ్మవారి పురాతన సుప్రసిద్ధ దేవాలయం. ఇక్కడ మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి విగ్రహాలు ఉంటాయి. ఇది 1831 సంవత్సరంలో నిర్మించబడినది. అతి పురాతనమైన దేవాలయం. ముంబై నగరంలో అత్యంత ప్రసిద్ధ పర్యాటక ఆకర్షణల్లో ఇది ఒకటి. ముఖ్యంగా నవరాత్రి, దీపావళి వంటి సమయాల్లో ఈ దేవాలయం చాలా సందడిగా ఉంటుంది. ఇక్కడి అమ్మవారిని దర్శించుకుంటే కోరిన కోర్కెలు నెరవేరడంతో పాటు సిరి సంపదలు, శ్రేయస్సు, బుద్ధి కుశలత, జ్ఞానం కలుగుతాయని భక్తుల నమ్మకం. రెండవది లక్ష్మీనారాయణ టెంపుల్, వెల్లూర్, శ్రీపురం. వెల్లూర్ సమీపంలో ఉన్న శ్రీపురం స్వర్ణ దేవాలయం సుమారు 100 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించబడిన బంగారు ఆలయం. దీనిని శ్రీనారాయణి పీఠం నిర్మించింది. ఇది లక్ష్మీదేవికి సంబంధించిన ఆలయం. దీనిని లక్ష్మీనారాయణి స్వర్ణ దేవాలయం అని కూడా అంటారు. ఈ ఆలయం శ్రీయంత్రం ఆకారంలో ఉంటుంది. 7 ద్వారాలు కలిగి ఉండి వేల కిలోల అంటే సుమారు 15,000 కిలోల బంగారంతో నిర్మించబడి ఉంటుంది. ఇది ఆధ్యాత్మికతకు, గొప్ప శిల్పకళకు నిదర్శనం. వెల్లూరు నుంచి సులభంగా ఇక్కడకు చేరుకోవచ్చు. జీవితంలో తప్పక చూడవలసిన దేవాలయాల్లో ఇది ఒకటి. నిమిషాంబ టెంపుల్, శ్రీరంగపట్నం. కర్ణాటక రాష్ట్రంలోని శ్రీరంగపట్నానికి కేవలం 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న గంజాం అనే చిన్న పల్లెటూరులో పార్వతీదేవి అవతారమైన నిమిషాంబాదేవి ఆలయం వెలసి ఉంది. కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో తాగునీరు, సాగునీరుకి ముఖ్య ఆధారం కావేరీ నది. సాధారణంగా జీవుల దాహార్తిని తీర్చే కావేరీ నది భక్తుల ఆధ్యాత్మిక ఆర్తిని కూడా తీరుస్తుంది. అందుకే శ్రీ వైష్ణవులకు ఆరాధ్యమైన శ్రీరంగ క్షేత్రం మరియు శైవులకు ఇష్టమైన తంజావూర్ ఈ కావేరీ నది తీరంలోనే ఉన్నాయి. వైష్ణోదేవి ఆలయం, జమ్మూ. హిందువులకు సంబంధించి అత్యంత పవిత్రమైన వైష్ణోదేవి ఆలయం జమ్మూ కాశ్మీర్ లోని త్రికుట కొండపై ఉంటుంది. దీనిని శ్రీమాత వైష్ణోదేవి మందిర బోర్డు నిర్వహిస్తోంది. ఇక్కడ అమ్మవారు మహాలక్ష్మి, మహాసరస్వతి, మహాకాళి త్రిమూర్తుల సమ్మేళనంగా ఉంటుంది. స్వర్ణ దేవాలయం, అమృత్సర్ లోని స్వర్ణ దేవాలయం సిక్కుల పవిత్ర పుణ్యక్షేత్రం. ఈ ఆలయం గోపురం స్వర్ణమైన బంగారంతో పూత పోయబడింది. ఇది అమృత్ సరోవర్ అనే పవిత్ర కొలను చుట్టూ నిర్మించబడి ఉంటుంది. ఇక్కడ ప్రపంచంలోని అతిపెద్ద సామూహిక వంటశాల కూడా ఉంటుంది. ఇది సిక్కుల మానవత్వ, సేవాభావాలకు ప్రతీకగా చెప్పవచ్చు. ఈ ఆలయాన్ని దర్శిస్తే సిక్కు సంస్కృతి, సాంప్రదాయాలను దగ్గరగా చూసే అవకాశం కలుగుతుంది. శ్రీ బాలాజీ టెంపుల్, తిరుమల. శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుమల శేషాచలం కొండలపై వెలసి ఉంది. ఈ పవిత్ర హిందూ దేవాలయాన్ని కలియుగ వైకుంఠం అని కూడా పిలుస్తారు. ఇక్కడ వెంకటేశ్వర స్వామి భక్తుల కోరికలు తీర్చే కలియుగ ప్రత్యక్ష దైవంగా పూజలు అందుకుంటున్నారు. దీనిని తిరుపతి బాలాజీ టెంపుల్ అని కూడా పిలుస్తారు. ఇది భారతదేశంలోని అత్యంత ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలలో ఒకటి. ప్రతిరోజు వేల సంఖ్యలో భక్తులు ఇక్కడకు వస్తుంటారు. మహాకాళేశ్వర జ్యోతిర్లింగం, ఉజ్జయిన్లో వెలసిన ప్రసిద్ధ కృతయుగం నాటి శ్రీ మహాకాళేశ్వర జ్యోతిర్లింగ ఆలయం ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటిగా విరాజిల్లుతోంది. హిందూ పురాణాల ప్రకారం ఉజ్జయిని నగరానికి అవంతిక అని పేరు. సప్త మోక్ష ధామాల్లో ఒకటిగా విరాజిల్లుతోన్న ఈ ఉజ్జయిని మహాకాళేశ్వర జ్యోతిర్లింగ క్షేత్రం ఎన్నో రహస్యాలకు నిలవుగా ఉంది. సిద్ధి వినాయక టెంపుల్, ముంబై. సిద్ధిని, బుద్ధిని ప్రసాదించే వినాయకుడు ఆగ్రహ ఆవేశాలతో అసుర సంహారం చేసిన ఘట్టాలు కూడా మన పురాణంలో ఉన్నాయి. దేవతలకు సహాయం అందించడమే కాదు, సాక్షాత్తు శ్రీ మహావిష్ణువుకి సైతం కార్యసిద్ధిని కలిగించడం అనేది గణపతి యొక్క గొప్పతనం. సమస్త దేవతలచే పూజలు అందుకునే శ్రీమన్నారాయణుడే గణపతికి ఆలయాన్ని నిర్మించాడంటే వినాయకుడి విశిష్టతను అర్థం చేసుకోవచ్చు. అంతటి ఖ్యాతి కలిగిన గణపతికి దేశవ్యాప్తంగా అనేక దేవాలయాలు ఉన్నాయి. అయితే ముంబైలోని ప్రభాదేవిలో ఉండే శ్రీ సిద్ధి వినాయక గణపతి ఆలయం ప్రత్యేకమైనది. కాశీ విశ్వనాథ్ టెంపుల్, వారణాసి. ఇది వారణాసిలో ఉన్న ప్రసిద్ధ హిందూ దేవాలయం. ఇది శివుడికి అంకితం చేయబడిన ఆలయం. ఇది 12 జ్యోతిర్లింగాలలో ఒకటి. ఈ ఆలయం పవిత్రమైన గంగా నది ఒడ్డున ఉంటుంది. ఈ కాశీ వారణాసి నగరం అతి పురాతన నగరాల్లో ఒకటి. కాశీ విశ్వనాథ ఆలయాన్ని విశ్వేశ్వర్ లేదా విశ్వనాథ్ అని కూడా అంటారు. తెలిసి తెలియక మనం చేసిన పాపాలకు సంబంధించి ప్రాయశ్చిత్తం పొంది ఆ పాపాలను పోగొట్టుకోవడానికి కాశీ విశ్వనాథుని వద్ద ఉన్న గంగా నది పవిత్ర జలాల్లో స్నానం చేస్తే ఎంతో పుణ్యం కలుగుతుందని పురాణాలు చెబుతున్నాయి. సూర్య దేవాలయం, కోణార్క్. ఒడిస్సాలోని కోణార్క్ సూర్య దేవాలయం 13వ శతాబ్దంలో నిర్మించబడింది.
నిర్మించబడింది. ఇది సూర్య భగవానునికి అంకితం చేయబడిన ఆలయం. ఈ దేవాలయం పెద్ద రథం ఆకారంలో 24 చక్రాలు, 7 గుర్రాలతో రాతితో చెక్కబడిన అద్భుతమైన వాస్తుశిల్పం కలిగి ఉంటుంది. సూర్య దేవాలయంతో పాటు అక్కడ నుంచి 19 కిలోమీటర్ల దూరంలో ఉండే అస్తరంగ్ బీచ్ కూడా అద్భుతమైన సందర్శనీయమైన ప్రాంతం. ఈ బీచ్ లో సూర్యాస్తమయం చూడడం అనేది అద్భుతమైన అనుభూతిని ఇస్తుంది. అలాగే కోనార్క్ మ్యూజియాన్ని కూడా సందర్శించవచ్చు. ఇక్కడ అనేక శిల్పాలు, ఇతర నాగరికత అవశేషాలను సైతం చూడవచ్చు.